హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి గారికి వాచ్మెన్గా పనిచేసినటువంటి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కీలకమైనటువంటి సాక్షి అయినటువంటి వాచ్మెన్ రంగయ్య చనిపోయాడు. పైకి చెప్తుంది అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు. గత కొన్నాళ్ళుగా అతను అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు. కడప రిమ్స్లో జాయిన్ చేయించారు. కడప రిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయాడు అనేటువంటి చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడే చాలా కీలకమైన అనుమానం ఏంటంటే, ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితులు కానీ, అనుమానితులు కానీ, సాక్షులు కానీ, లేదు ఈ కేసుతో లింకప్ అయి ఉన్న అందరూ కూడా వరుసగా చనిపోతూ ఉన్నారు. వరుసగా చనిపోవటం, దానికి అనారోగ్య కారణాన్ని చూపించటం ఇప్పుడు అనుమానాలకు తావిస్తూ ఉంది. ఇప్పుడు ఈ వాచ్మెన్ రంగేకి 85 ఏళ్ళు. 85 ఏళ్ళు కాబట్టి అనారోగ్యం కామన్గానే వస్తుంది కదా, వయసుతో పాటు అనారోగ్యం వస్తుంది కదా అనేటువంటి ఎవరికైనా అనిపించవచ్చు. కానీ ఈ వాచ్మెన్ రంగాన్ని ఒకసారి పక్కన పెడితే, గత కొన్ని నెలల క్రితం చనిపోయినటువంటి డాక్టర్ అభిషేక్ రెడ్డి, అతను చాలా యంగు, న్యూరో ప్రాబ్లంతో హైదరాబాద్లో సిటీ న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. కోమాలోకి వెళ్ళిపోయాడని చెప్పారు. కోమాలో నుంచి మరి బయటికి తీసుకురాలని టెక్నాలజీ మన దగ్గర ఉందా? కాదు, కొన్నాళ్ళ తర్వాత చనిపోయాడని చెప్పారు. నిజానికి కోమాలో వెళ్ళే పరిస్థితి లేదా న్యూరో ప్రాబ్లంతో బాధపడే పరిస్థితి నిజంగా ఉండే పరిస్థితి ఉందా అంటే, అతను యంగు, అందులోనూ డాక్టరు, అతను అంతకుముందు చాలా యాక్టివ్గా పనిచేసే వ్యక్తి, పుట్టితే న్యూరో ప్రాబ్లంతో పుట్టలేదు. ఈవెన్ దో అతను చనిపోవడానికి కారణం ఏంటంటే ఇదే వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అతను కీలకమైనటువంటి సాక్షి. వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయాడు అని చెప్పి తెలుసుకున్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బంధువైనటువంటి కుటుంబ సభ్యులైనటువంటి వైసీపీలో కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి అభిషేక్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి గారి ఏదైతే గొడ్డల పోట్లు పడ్డాయో, అక్కడ బ్లడ్ కారిందో వాటన్నిటికీ కుట్టేశాడు. అవి కనపడకుండా బాడీకి కుట్టేశాడు. తర్వాత ఒప్పుకున్నాడు కుట్టేశానని. అభిషేక్ రెడ్డి ఎట్లాంటోడు అంటే, ఒక టైంలో అవినాష్ రెడ్డి కనుక ఈ కేసులో జైలుకి పోతే ఆ ప్లేసులో అభిషేక్ రెడ్డిని ఎంపీగా పెడదాం వైసీపీలో అనుకున్నటువంటి వ్యక్తి. కానీ ఆ కేసులో కీలక సాక్షులుగా, అనుమానితులుగా, ఆ కేసుతో లింకప్ అయిన ఒక్కొక్కరిని రకరకాల కారణాలతో చనిపోతుండటం అనేది అనుమానాలు తావిస్తుంది. నిజంగా చనిపోతున్నారా, చంపేస్తున్నారా? ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏదైతే అభిషేక్ రెడ్డి చనిపోయిన హాస్పిటల్ ఉందో, ఆ అభిషేక్ రెడ్డి చనిపోయిన హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తిది. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 2019 ఎన్నికలకు మధ్య ముందు కోడికత్తి సన్నివేశం మీకు జరిగే ఉంటుంది, తెలిసి ఉంటుంది. ఆ కోడికత్తి సన్నివేశంలో వైజాగ్లో జరిగింది. కోడికత్తి సన్నివేశం, కోడికత్తితో శ్రీనివాస్ అనే ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశాడు. కోడికత్తితో వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తే వైజాగ్లో వైద్యం చేయించుకోకుండా దానికి ఒక కట్టు కట్టుకుని హైదరాబాద్ వచ్చాడు ఫ్లైట్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్లైట్లో వచ్చిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్ దగ్గరలో చాలా హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఈ బంజారా హిల్స్లో ఉన్నటువంటి సిటీ న్యూరో ఆసుపత్రికి వచ్చాడు. సిటీ న్యూరో హాస్పిటల్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ కమిటీకి ఆయన చైర్మన్ కూడా పెట్టాడు. అంటే గవర్నమెంట్ పదవిని కూడా అప్పచెప్పాడు ఆయనకి. అంత దగ్గర. మరి అంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి హాస్పిటల్ అభిషేక్ రెడ్డి న్యూరో ప్రాబ్లంతో చనిపోయాడంటే మీకు అనుమానం కలగట్లేదా? వాచ్మెన్ రంగయ్య, అంతకుముందు గంగిరెడ్డి, అంతకుముందు కారు డ్రైవరు, వీళ్ళంతా కూడా రకరకాల కారణాలతో చనిపోతూ ఉన్నారు. వరుసగా చనిపోతూ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక రీజన్తో చనిపోతూ ఉన్నారు. ఎందుకు ఇలా చనిపోతున్నారు? అందులోనూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా, సాక్షిగా ఉన్న వాళ్ళకి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? 2019 మార్చి 15వ తారీఖున వివేకానందరెడ్డి గారి మర్డర్ జరిగింది. ఆ ఎన్నికల్లో ఫస్ట్ దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వాళ్ళ వైసీపీ పార్టీ అఫీషియల్ ఛానల్లో కూడా గుండెపోటనే వేసుకున్నారు. తర్వాత సునీత గారు దీన్ని కనిపెట్టి, ఆమె కూడా డాక్టర్ కావటం వల్ల, ఎవరు వివేకానందరెడ్డి గారి కూతురు, ఆమె కనిపెట్టి ఆమె డాక్టర్ కావటం వల్ల నాకు పోస్ట్ మార్టం కావాలని డిమాండ్ చేయడం ఫలితంగా పోస్ట్ మార్టం చేపిస్తే అది మర్డర్ అని తేలింది. గొడ్డలి పోటు తేలే. మర్డర్ అని తెలిసిన తర్వాత ఆ మర్డర్ని చంద్రబాబు నాయుడు మీదకి నెట్టే ప్రయత్నం చేశారు వైసీపీ వాళ్ళు. నారావారి రథచరిత్రను క్రియేట్ చేశారు. తీరా ఎన్నికల తర్వాత సిబిఐ ఎంక్వైరీ వేయమని జగన్మోహన్ రెడ్డి అడిగితే సిబిఐ ఎంక్వైరీ వేయదు. అప్పుడు సునీతకు అనుమానం వచ్చింది. మరి చంద్రబాబు నాయుడే వైఎస్ వివేకాన్ని చంపుంటే ఎందుకు సిబిఐ జగన్మోహన్ రెడ్డి వేయట్లేదు? పైగా జగన్మోహన్ రెడ్డి అన్నాడు, సిబిఐ ఎంక్వైరీ చేస్తే అవినాష్ మన పార్టీలో ఉన్నాడు, బీజేపీలో జాయిన్ అవుతాడని చెప్పాడట. అసలు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి అవినాష్ రెడ్డి బీజేపీలో చేరడానికి ఏంటి సంబంధం?
అని చెప్పేసి ఆలోచించి ఆమంతటా ఆమె కోర్టుకి పోయి సిబిఐ ఎంక్వైరీ అడిగింది. సిబిఐ ఎంక్వైరీ వేయించబడింది. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డే కీలక నిందితుడు, వైఎస్ అవినాష్ రెడ్డే వివేకానంద రెడ్డిని హత్య చేశాడు అని తేలింది. తేలటం అంటే ఇప్పుడు సిబిఐ ఆరోపిస్తుంది, కేసు నమోదు చేసింది, ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఆ కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడు. ఇది నేను చేస్తున్నటువంటి ఆరోపణ కాదు, సిబిఐ చెప్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు ఆ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ ఎంక్వైరీ దాదాపుగా 6 సంవత్సరాలుగా జరుగుతూనే పోతూ ఉంది, లాంగ్ రన్గా పోతూ ఉంది. ఇది జరుగుతూనే పోతున్న క్రమంలోనే ఈ కేసులో సాక్షులుగా ఉంటుండే వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు. గతంలో వాచ్మెన్ రంగేష్ చాలా క్లియర్గా మీడియాకి బయటకు కూడా ఇచ్చాడు, యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటాయి చూడండి. ఈ కేసులో నలుగురిని నేను చూశాను, నలుగురిని ఆ రోజు నేను చూశాను అని చెప్పాడు. ఒకడు సునీల్, 2 ఉమాశంకర్, 3 దస్తగిరి, 4 ఎర్రగంగిరెడ్డి. ఈ నలుగురిని నేను ఆ రోజు చూశాను అని చెప్పేసి వాచ్మెన్ రంగయ్య క్లియర్గా సాక్ష్యం చెప్పాడు. మరి ఆ సాక్ష్యం ఖచ్చితంగా వీళ్ళందరినీ ఇరికించేదేగా. ఇప్పుడు దీంట్లో దస్తగిరి ఆల్రెడీ అప్రూవ్గా మారాడు. అవును నేను చంపానని దస్తగిరి ఒప్పుకున్నాడు. నేను చంపడానికి కారణాలు ఎవరు, చంపమని చెప్పింది ఎవరు, అవన్నీ కూడా దస్తగిరి చెప్పాడు. దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే ఇవాళ అవినాష్ రెడ్డి ఇరుక్కున్నాడు. ఇవాళ దస్తగిరి అప్రూవ్గా మారాడు. కాబట్టి ఈ క్లియర్గా ఈ విషయాలన్నీ చూసినా చెప్పినటువంటి వాచ్మెన్ రంగయ్య ఇవాళ చనిపోవటం కానీ, ఆ రోజు వివేకానంద రెడ్డి గారికి కుట్టేసినటువంటి డాక్టరు అభిషేక్ రెడ్డి చనిపోవటం కానీ, ఈ కేసులో ఒక్కొక్కళ్ళు చనిపోవటానికి కారణాలేంటి? దీని మీద కూడా మళ్ళీ ఒక సిబిఐ ఎంక్వైరీ కావాలేమో. సిబిఐ ఎంక్వైరీ అని డిమాండ్ చేస్తే అది ఇంకొక 10 సంవత్సరాలు నడిచిద్దేమో. భయం వేస్తాం సిబిఐ ఎంక్వైరీ గురించి అడగాలంటే. ఎందుకంటే 2011లో జగన్మోహన్ రెడ్డి గారి మీద 43,000 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి దాదాపుగా 21 కేసులు సిబిఐ ఈడీ నమోదు చేశాయి. ఇవాళ ఎంత అండి? 2025 నడుస్తుంది. ఈ రోజు వరకు ఆ కేసు తేల్చలేదు, అతను నిందితుడో కాదో తేల్చలేదు. పైగా ఆ కేసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి తనే సీఎం కాగలిగారు 2019లో. ఒకవేళ సిబిఐ ఈడీ ఆరోపణ నిజమై ఉంటే రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండగానే తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని 43,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకోవటమే నిజమై ఉంటే తర్వాత తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకెంత సంపాదించుకుని ఉంటాడు? ఆలోచించండి. అందుకనే సిబిఐ ఎంక్వైరీ అడగాలంటే భయం వేస్తుంది. అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది? కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి, ఖచ్చితమైన ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇది సునీత గారి ప్రాణాలకు కూడా హాని ఉండే అవకాశం ఉందా? నెక్స్ట్ ఎవరు? ఈ కేసులో ఒక్కొక్కరు చనిపోతున్న క్రమంలో సునీత గారికి ఏ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది? సునీత గారు ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది? సునీత గారు ఏ ప్రాబ్లంతో ఇబ్బంది పడే అవకాశం ఉందని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఆ మాట చెప్పడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఈ కేసులో వరుసగా అనారోగ్య కారణాలతో చనిపోతున్నారని వార్తలు వింటా ఉంటే చెప్పక తప్పట్లేదు. మరి నాకు చెప్పడం ఇబ్బందిగానే ఉన్నా అలాంటి అనుమానాలే కలుగుతూ ఉన్నాయి. గతంలో సునీత గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు ప్రాణహాని ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి అని, నాకు ప్రాణహాని ఉంది వైఎస్ భారతీ గారి నుంచి అని, నాకు ప్రాణహాని ఉంది వైఎస్ అవినాష్ రెడ్డి నుంచి అని. కేవలం సునీత గారు మాత్రమే కాదు, షర్మిల గారు కూడా చెప్పారు. ఈవెన్ దో విజయమ్మ గారు కూడా భయపడుతున్నారు అనేటువంటిది గతంలో ఒకసారి షర్మిల గారే చెప్పిన మాట, బయట వింటున్నటువంటి ప్రచారం కూడా. సరే ఆమె భయపడుతున్నారా లేదా ఆమె చెప్పాలి, విజయమ్మ గారు, మనం చెప్పడానికి లేదు. కానీ సునీత గారు షర్మిల గారు అయితే క్లియర్గా చెప్పారు, మాకు ప్రాణహాని ఉంది జగన్మోహన్ రెడ్డి నుంచి అని. అంటే ఈ కేసులో కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి పోరాటం చేస్తున్నట్టు వైఎస్ సునీతకు కూడా ప్రాణహాని ఉందంటే ఈ కేసులో ఏదో జరుగుతున్నట్టేగా. ఈ కేసుని క్లోజ్ చేయించడానికి, ఈ కేసులో అవినాష్ రెడ్డిని తప్పించడానికి, రక్షించడానికి ఏదో జరుగుతుంది, ఏదో కుట్రలు జరుగుతున్నాయి, వరుసగా చంపడాలు జరుగుతున్నాయి అనేటువంటి అనుమానం కలగట్టేదా? కాబట్టి ఇది నిజంగా అనారోగ్యం వల్ల వచ్చినటువంటి చావా, లేదు ఇంకేదైనా జరిగిందా? అందులోనూ కడప రిమ్స్లో జాయిన్ చేయించారంటే అనుమానం. ఎందుకంటే కడప వైసీపీకి కొంత కోట, జగన్మోహన్ రెడ్డి కోట అది. కాబట్టి అక్కడ ఏదైనా చెల్లుబాటు అయింది. కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళు అనుకుంటే ఏదో ఒకటి చెల్లుబాటు అయింది, ఏదో చేయగలటువంటి మైండ్ సెట్స్, మనస్తత్వం ఉన్నాయి. వాళ్ళ అవసరాలు కూడా అట్టు ఉన్నాయి. కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి చాలా అనుమానాలు క్రియేట్ అవుతూ ఉన్నాయి. వాచ్మెన్ రంగయ్య ఎలా చనిపోయాడు? వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే అనారోగ్యంతో చనిపోయారని చెప్తున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు సహజంగా ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యుడు చనిపోయిన తర్వాత అంతకన్నా ఎక్కువేం చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు చాలా భయంలో ఉండుంటారు. వాళ్ళకు కొన్ని వాస్తవాలు తెలుసు, వరుసగా చనిపోతున్న చావులు వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చాలా భయంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అంతకు మించి చెప్పడానికి ఏముండదు. వాళ్ళు అనారోగ్యంతోనే చనిపోయారని చెప్తారు, చెప్పలేదు. మరి ఎందుకంటే ఒక ప్రాణం 2 ప్రాణాలు దారి తీసే అవకాశం ఉంటుంది. వాళ్ళన్న సేఫ్లో ఉండాలని కోరుకుంటారు.
భయంలో బతుకుతూ ఉంటారు. చిన్న ప్రాణాలు పెద్దవాళ్ళతో పెట్టుకోలేరు. పెద్దవాళ్ళతో పెట్టుకుంటే ఏం జరిగిద్దో చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ భయంలో అంతే చెప్తారు. కానీ ఏది ఏమైనా ప్రభుత్వం దీంట్లో కలగ చేసుకొని వాస్తవాలను కనిపెట్టే పని చేయాలి. మిగతా వాళ్ళకి రక్షణ కల్పించే పని చేయాలనేది చాలామంది అంటున్నమాట.